కాంగ్రెస్ ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తన స్టైల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను పొల మీద దాటనివ్వను అంటున్నారని, తనని ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు సెక్రటేరియట్ కూడా దాటడం లేదని విమర్శలు చేశారు. తాను 10 పార్టీలు మారలేదని, పుట్టింది బీజేపీలోనే, చచ్చేది బీజేపీ పార్టీలోనేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ తాటాకు చెప్పుళ్లకు భయపడే కేసీఆర్ ను కాదన్నారు. కలలో కూడా రాహుల్ ప్రధాని కాలేరని విమర్శించారు. తానేంటో తెలంగాణ ప్రజలకు తెలుసని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నన్ను పొలిమేరలు దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే, ఇంకా నేను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి, మీ 2 పార్టీలకు అలవాటు ఉంది, ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు లేదు మీకు. మీ 2 పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు తొందరపడి మీరు ఈ రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, అది రాసి పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ